కూటమి నాయకత్వం వర్ధిల్లాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అంటూ టీడీపీ నూతన కార్యాలయం దగ్గర కార్యకర్తలతో నినాదాలు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మాజీ ఎమ్మెల్యే వర్మ. టీడీపీ కార్యకర్తలు రాష్ట్రానికి రాజధాని అమరావతే కావాలంటూ బస్సుల్లో పడుకుని మరీ సుమారు 34,395 ఎకరాల భూమిని ఇచ్చిన రాజధాని రైతులు సీఎం చంద్రబాబు మీద నమ్మకంతోనే ఇచ్చారన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత రాజధానిగా తీర్చిదిద్దాలనే తపనతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులంటూ కుట్ర చేసిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేశారన్నారు. గాంధీ మార్గంలో రాజధాని రైతులు దీక్షలు చేస్తుంటే వారిపై లాఠీ ఛార్జీలు, ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించిన దుర్మార్గుడు జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అంటూ ఈరోజు ప్రధానమంత్రి సహకారంతో పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం జరిగిందన్నారు. కానీ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ రాజధానిపై కుట్రలు పన్నుతూ వ్యతిరేకించడం జరిగిందన్నారు. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కల ఈ రోజుతో నెరవేరిందని, దీనివలన ఎంతో మంది యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఎంతో ఆనందదాయకమైన రోజు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి బస్సులో పడుకుని రాజధాని లేక రాజధాని నిర్మాణం కోసం ఒకే నాయకుడు చంద్రబాబు నాయుడు మీద ఈ రాష్ట్రంలో నమ్మకంతో అదే 34,395 ఎకరాలు ఒక మాట మీద చంద్రబాబు చూడడం, మరి రాజధాని నిర్మాణం మొదలెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రపంచ స్థాయి రాజధాని చేయాలి, అక్కడ ఎన్నో వేల ఉద్యోగాలు ఇవ్వాలన్న తపనతో పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక 3 రాజధానులు చేస్తాను, ఒక్క రాజధాని కాదని ప్రజల్ని మభ్యపెట్టి 3 ప్రాంతాల్లోనే కూడా గొడవలు సృష్టించి ఆఖరికి రాజధాని రైతులు గాంధీ గారి సిద్ధాంత ప్రకారం వాళ్ళు ఉద్యమం చేసుకుంటుంటే లాఠీ చార్జీలు చేయించి రకరకాల ఇబ్బందులు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రాజధాని ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పనిచేసి 5 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వెనక్కి గంటేశాడు. ఇదే సమయంలో పారిశ్రామికవేత్తలు కూడా పారిపోవడం జరిగింది. అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇన్ని కష్టాలు పడి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్ర సహకారంతో మరి అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి సపోర్టుతో మరి ఈరోజు బిల్లు పాస్ అవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఈరోజు కూడా అసూయతో పార్లమెంట్లో మరి వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. చాలా అన్యాయం. ఏది ఏదైనా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటను నమ్మి 35,000 ఎకరాలు ఇచ్చిన రాజధాని రైతులకి శిరస ఉంచి మనందరం కూడా ప్రణామం చేయాలి. దాంతో అభివృద్ధి చెందుతుంది. ఈరోజు సుమారు 15,000 కోట్ల రూపాయలతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అన్ని ఆఫీసులు అక్కడికి వస్తున్నాయి, బ్యాంకులు వస్తున్నాయి, యూనివర్సిటీలు వస్తున్నాయి. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం మరి అమరావతిలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అమరావతి క్యాపిటల్ అన్నది చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే ప్రతి ఒక్కరూ ఒకసారి చూసేద్దామని అమరావతి అని చెప్పుకునే విధంగా అమరావతి మరి క్యాపిటల్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి 5 కోట్ల ఆంధ్రులు కూడా మనకి రాజధాని లేదు. ఇదివరకు హైదరాబాద్ అంటే వెళ్ళేవాళ్ళం, 4 రోజులు ఉండేవాళ్ళం. ఏంటి మన పరిస్థితిని ఆలోచించుకునే పరిస్థితి ఈ రోజుతో పూర్తయింది. మన రాజధాని అమరావతి. అమరావతి చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందుద్ది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అటు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క మన ప్రోద్బలంతో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ